గూగుల్లో సిఈఓ తెలంగాణ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు సిఈఓ తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో ఎమ్మెల్సీ అని ఉంది కదా. సో ఈ ఎమ్మెల్సీ అంటే మనము ఎమ్మెల్యేకు, ఎంపీకి, సర్పంచ్లకు ఇవన్నీ ఓటింగ్ చేస్తాం కదా. సో ఆ ఓటర్ కార్డు వేయడు. సో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వేయాలంటే సో ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఓటింగ్ అప్పుడు మనకు షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకుంటేనే మనం ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ అయితే వేయచ్చు అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి మనకు టీచర్స్కు సంబంధించి అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. టీచర్కి సంబంధించిన అంటే ఓన్లీ టీచర్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఉంటారో, అలాగే డిప్లొమా అంటే 10+2 ఇంటర్ తర్వాత డిప్లొమా ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఫామ్ 18 అయితే నింపాల్సి ఉంటుంది. అదే టీచర్స్కి సంబంధించి అయితే ఫామ్ 19 అయితే నింపాల్సి ఉంటుంది. సో మనము ఇప్పుడు గ్రాడ్యుయేట్కి సంబంధించి డిగ్రీ చేసిన వాళ్ళకి సంబంధించి అప్లై చేసుకుంటాం కాబట్టి సో దీని అయితే ప్రెస్ చేసుకుందాం. మనము ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే మనకు దీనికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ గైడ్ లైన్స్ అయితే మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఈ షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గ్రాడ్యుయేట్కి సంబంధించింది కదా. సో ఈ గ్రాడ్యుయేట్ సంబంధించి 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం టి జీవన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సో వారు మనకు మార్చి 29, 2025న రిటైర్మెంట్ కాబోతున్నారు అన్నట్టు. సో అప్పుడు దాని తర్వాత కొత్తగా ఎమ్మెల్సీ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి సో గ్రాడ్యుయేట్ అందరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటర్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనము ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేద్దాం, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫామ్ 18 ఇక్కడ చూసుకున్నట్టయితే ఫామ్ 18 గ్రాడ్యుయేట్కి సంబంధించి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్సిస్టెన్సీ అని చెప్పి ఉంది కదా. సో మీరు ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడు 4 జిల్లాలకు సంబంధించింది మాత్రమే అవైలబుల్ ఉంది కాబట్టి సో దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మొత్తం లిస్ట్ వస్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అంటే 15 జిల్లాలు ఉన్నాయి. ఈ 4 ఉమ్మడి జిల్లాలు మొత్తం కలిపి 15 జిల్లాలు ఉన్నాయి. ఇందులో మీ జిల్లా ఏదో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, సో మీ యొక్క పేరు, ఇక్కడ పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడ సర్నేమ్ కాబట్టి ఇక్కడ సర్నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికేషన్ అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, అమ్మాయిలు అయితే వాళ్ళ నాన్న పేరు కానీ వాళ్ళ భర్త పేరు కానీ నింపుకోవచ్చు, వాళ్ళ యొక్క సర్నేము. అలాగే జెండర్, సో మేలా ఫీమేలా, థర్డ్ జెండర్ అని చెప్పి ఇచ్చారు కదా. సో అది నింపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క పీజీ ఉంటే పీజీ లేదా డిగ్రీ ఉంటే బీఎస్సీ డిగ్రీ అని చెప్పి ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఆకాప్షన్, మీ యొక్క వృత్తి ఏంది, ఏదైనా ప్రైవేట్ టీచర్ అయితే ప్రైవేట్ టీచర్, కూలీ పని అయితే కూలీ పని, మీరు ఏ పని చేస్తే ఆ పని ఇక్కడ నింపాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ తెలుగులో కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తెలుగు కీబోర్డు ఉన్న వాళ్ళందరూ తెలుగు సిస్టంలో మనకు గూగుల్కి సంబంధించిన ఒకటి తెలుగు సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి దాని నుంచి వేసుకోవచ్చు. లేదా మొబైల్లో అప్లై చేసుకోవాలనుకుంటే మనకు తెలుగులో టైపింగ్ కూడా ఉంటుంది కాబట్టి తెలుగులో నింపాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ ఉందో అది కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ నింపితేనే అది మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ పేరు, అలాగే ఇంటి పేరు, అలాగే తండ్రి లేదా భర్త పేరు, అమ్మాయిలకైతే వాళ్ళ ఇంటి పేరు, టైప్ ఆఫ్ రిలేషన్, ఇక్కడ ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదరు, హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా డిజేబిలిటీ మీకు ఉన్నట్టయితే, విజువల్ ఇంపైర్మెంట్, ఏదైనా స్పీచ్ హియరింగ్ డిజేబిలిటీ, లోకోమోటర్ డిజేబిలిటీ, ఇంకేదైనా డిజేబిలిటీ ఉంటే సో మీరు ఇక్కడ రాయండి, సెలెక్ట్ చేసుకోండి. ఇక దాని తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్, ఇక్కడ హౌస్ నంబరు, ఆ తర్వాత మీ యొక్క విలేజ్లో మీకు ఏదైనా స్ట్రీట్ ఉంటే స్ట్రీట్ పేరు రాయండి, లేదంటే మీ విలేజ్ పేరే రాయండి. టౌన్ అంటే మీ యొక్క విలేజ్ పేరే. పోస్ట్ ఆఫీస్ మీకు ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఆఫీస్ దానికి సంబంధించిన పేరు, మీ ఊర్లో ఉంటే పోస్ట్ ఆఫీస్ రాయండి అదే. అలాగే మీ యొక్క మండల్ రాయండి.
ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ మీ యొక్క వీధి ప్రాంతం ఏదైనా ఉంటే లేదా విలేజ్ పేరు ఇది తెలుగులో రాయాలి. ఇక్కడ తెలుగు ఇక్కడ ఏదైతే ఇచ్చిండో ఇక్కడ తెలుగు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిన్ కోడ్ నంబర్ ఏదైతే ఉంటుందో పిన్ కోడ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు సర్పంచ్లు కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ ఓట్లప్పుడు మీరు ఓటింగ్ చేసే ఉంటారు కదా. సో అప్పుడు మీ యొక్క ఏపీ కార్డ్ నంబర్ ఐడి కార్డ్ నంబర్ మీకు ఓటర్ ఐడి కార్డుకు పైన ఏపిక్ కార్డు ఉంటుంది అన్నట్టు. ఆ ఏపిక్ కార్డు ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి మీ యొక్క పోలీస్ స్టేషన్ నంబరు, పోలింగ్ స్టేషన్ నంబరు. అలాగే మీకు ఏదైనా ఇప్పుడు ఇక్కడ నో యువర్ ఎపిక్ నంబర్ అని ఉందనుకోండి, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సో మీ పోలింగ్ సంబంధించిన నంబర్స్ డీటెయిల్స్ తోటి ఎంటర్ చేసుకోవచ్చు. మీకు నంబర్ ఉంటే సెర్చ్ బై ఎపిక్ నంబర్ తోటి సెర్చ్ చేసుకోవచ్చు, లేదా సెర్చ్ బై డీటెయిల్స్ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి తెలుసుకోవచ్చు, లేదా మీ మొబైల్ నంబర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కొడితే సెండ్ ఓటీపీ కూడా మీకైతే వచ్చి మీ యొక్క డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మీరు తొందరగా మీ అప్లికేషన్ అనేది తొందరగా యాక్సెప్ట్ కావాలంటే ఖచ్చితంగా నింపండి మీ దగ్గర ఉంటే. ఇక ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక లేదు అంటే మా ఆధార్ కార్డ్ లేదు నాకు లేదు అని కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, లేదు అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు మీకు గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇంటర్ తర్వాత 10+ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ డిప్లొమా అని సెలెక్ట్ చేసుకొని యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఉంటుంది, ఐఎమ్ పాస్డ్ ఇన్ డిప్లొమా సర్టిఫికేట్ అని చెప్పి ఇట్లా ఇక్కడ నింపాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్కి మనం కొంతమందికి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అప్లై చేసుకుంటారు కాబట్టి ఎక్కువ శాతం గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే యూనివర్సిటీ నేమ్ ఇన్ తెలుగులో రాయాలి. అలాగే మీ యొక్క డిగ్రీ మేము మీద ఇష్యూ ఆఫ్ డేట్ ఉంటుంది కాబట్టి అది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ ఫోటో అయితే కావాల్సి ఉంటుంది. ఇది 100 KB బిలో ఉండాలి, 100 KBల కంటే తక్కువ ఉండాలి. దాని తర్వాత ఈ సర్టిఫికేట్ మీ ఏదైతే ఉందో డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ డిగ్రీ మెమో కానీ అది 200 KB కంటే తక్కువ ఉండాలి. సో ఇది అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది టిక్ మార్క్ ఉంటుంది ఆటోమేటిక్గా. సో మీరు ఇంతకుముందు ఎక్కడ అప్లై చేసుకోలేరు కాబట్టి ఇది ఇలానే ఉంచండి. లేదు ఇంతకుముందు మీరు ఎన్రోల్ చేసుకున్నట్టయితే ఎప్పుడైనా వేరే కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఎన్రోల్ చేసుకున్నట్టయితే అక్కడ నుంచి వేరే జిల్లా నుంచి మీరు ఇప్పుడు ఈ జిల్లాకు చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు. మెయిన్గా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఏంటంటే మీ యొక్క మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇవి ఖచ్చితంగా 2 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఎమ్మెల్సీకి అప్లై అనేది చేసుకోవచ్చు.